కొంతమంది ఆడవాళ్ళలో పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది, దీని గురించి డిస్కస్ చేద్దాం. I am Dr. Sudhavani, dermatologist and aesthetic skincare specialist, road number 92, Banjara Hills, from Sri Skin Clinic. అసలు పిగ్మెంటేషన్ కి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే సన్ ఎక్స్పోజర్, తర్వాత ఏజ్, తర్వాత కొన్ని రకాల మెడిసిన్స్ వాడడం వల్ల కానీ, లేదా ఏదైనా యాంటీ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా రీజన్స్ ఉంటాయి. బట్ ఆడవాళ్ళలో ముఖ్యంగా ఎందుకు పిగ్మెంటేషన్ వస్తుంది అంటే, ఈ పిగ్మెంటేషన్ కూడా ప్యాచీగా రావచ్చు, అంటే అక్కడక్కడ చిన్న చిన్న మచ్చల్లాగా రావచ్చు, లేదా బాడీ అంతా కూడా రావచ్చు పిగ్మెంటేషన్ అనేది. సో ఆడవాళ్ళలో ఎందుకు ఈ పిగ్మెంటేషన్ వస్తుంది అంటే, ఫస్ట్ మనం కామన్గా చూసే పిగ్మెంటేషన్ మెలాస్మా. ఈ మెలాస్మా అనేది హార్మోనల్ చేంజెస్తో వస్తుంది, సన్ ఎక్స్పోజర్ వల్ల వస్తుంది, తర్వాత అండర్లైయింగ్ థైరాయిడ్ కానీ షుగర్ కానీ ఉంటే కూడా, అంటే దాంతో కూడా ఈ మెలాస్మా అనేది అసోసియేటెడ్ ఉంటుంది. సో ఇది జనరల్గా వచ్చే పిగ్మెంటేషన్ అనుకున్నా కూడా, కొంతమందికి ప్రెగ్నెన్సీలో చాలా డార్క్ అయిపోతూ ఉంటారు. ఎందుకు అంటే ఇక్కడ కూడా అంతే, హార్మోన్స్ ప్లే ఏ మేజర్ రోల్. ఈ హార్మోన్స్ వల్ల డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు చాలా డార్క్ అయిపోతారు. అంతేకాకుండా ఈ ఓసిపి పిల్స్, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ కానీ, లేకపోతే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి అని కొన్ని రకాల హార్మోనల్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల కూడా నలుపు అనేది ఉంటుంది. అసలు జనరల్గా మన ఇండియన్ స్కిన్కి ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే మనం సన్కి ఎక్స్పోజ్ అవుతామో అప్పుడు పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. అంటే దాన్ని ట్యాన్ అంటాం. ఈ ట్యాన్ అనేది కంపల్సరీగా ఉంటుంది, బికాజ్ అది ఆ స్కిన్ యొక్క టోన్ వల్ల ఈ ట్యాన్ అనేది ఎక్కువగా వస్తుంది. సో దట్ ఈస్ మోర్ కామన్ ఇన్ ఇండియన్ పీపుల్. సో ఇవన్నీ కూడా పిగ్మెంటేషన్కి రీజన్స్. సో ఈ పిగ్మెంటేషన్ని మనం ఎలా ప్రివెంట్ చేయాలి అంటే, ఫస్ట్ సన్ స్క్రీన్ మినిమం 30 లేదా 50 SPF ఉన్న సన్ స్క్రీన్ ఖచ్చితంగా వాడాలి. ఇంట్లో ఉన్నా కూడా ఈ సన్ స్క్రీన్ అనేది వాడాలి. తర్వాత సన్ ఎక్స్పోజర్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. అంటే మధ్యాహ్నం 11 నుంచి 4 వరకు కూడా అల్ట్రావైలెట్ రేస్ అనేవి సన్ లైట్లో ఎక్కువగా ఉంటాయి. సో ఈ టైంలో వీలైనంత వరకు సన్ ఎక్స్పోజర్ లేకుండా చూసుకుంటే బెటర్. బయటకు వెళ్ళినప్పుడు కంప్లీట్గా కవర్ చేసుకోవాలి బాడీని. సో దీంతో కూడా పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది. తర్వాత ఇతరత్ర రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాటికి మాత్రం మీరు డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. సో డెర్మటాలజిస్ట్ విల్ ఐడెంటిఫై, సో ఈ పిగ్మెంటేషన్ అనేది ఏ రీజన్ వల్ల వచ్చింది, సో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనేది ఒక డెర్మటాలజిస్ట్ డిసైడ్ చేస్తారు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ ఆన్ దీస్, యూ కెన్ కాల్ us, కాంటాక్ట్ us and subscribe our channel. Thank you.